మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ లేని బ్యాంక్ ఏంటో తెలుసా? బ్యాంకుల్లో మీరు పొదుపు ఖాతా ప్రారంభించాలి అంటే అందులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం తప్పనిసరి. అయితే ఈ కనీస మొత్తం అనేది బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది. ఒకవేళ మీ ఖాతాలో ఈ మినిమం బ్యాలెన్స్ లేకపోతే సదరు బ్యాంకులు పెనాల్టీలు విధించే అవకాశం ఉంటుంది. మీ బ్యాంకు ఖాతాను మేనేజ్ చేయడానికి, మెయింటైన్ చేయడానికే ఇలా చేస్తూ ఉంటాయి. ఒక నివేదిక ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు గత 5 ఏళ్లలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని ఖాతాదారుల నుంచి ఏకంగా 8,495 కోట్లను పెనాల్టీల రూపంలో ఛార్జ్ చేశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్నేళ్ల ముందు ఈ విధమైన పెనాల్టీలను రద్దు చేసింది. కానీ ఇతర బ్యాంకులు వీటిని ఛార్జ్ చేస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క బ్యాంక్ నిబంధనల ప్రకారం మీరు ఓపెన్ చేసిన సేవింగ్స్ అకౌంట్లో నిర్దిష్ట కనీస మొత్తాన్ని ఎప్పుడూ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దీనినే మినిమం బ్యాలెన్స్ అని కూడా అంటారు. ఒకవేళ ఈ కనీస మొత్తం కంటే మీ ఖాతాలో డబ్బులు తక్కువగా ఉంటే సదరు బ్యాంక్ మీ నుంచి పెనాల్టీ వసూలు చేసే అవకాశం ఉంటుంది. అయితే పెనాల్టీలు ఆయా బ్యాంకులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు మీ ఖాతా రకం, సదరు బ్యాంక్ అందిస్తున్న ఉచిత సేవలు మొదలైన వాటిపై కూడా ఆధారపడి ఉంటుంది. కనుక ఇప్పుడు ఏ బ్యాంకుల్లో ఎంత మినిమం బ్యాలెన్స్ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. SBI ఖాతాదారులు తమ సేవింగ్స్ అకౌంట్లో ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనక్కర్లేదు. ఎందుకంటే 2020లోనే ఈ విధమైన పెనాల్టీలను SBI రద్దు చేసింది. మెట్రో అర్బన్ ఏరియాల్లోని HDFC బ్యాంకులో మీరు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే కనీసం 10,000 రూపాయలను మినిమం బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలి. లేదా 1,00,000 రూపాయలను ఒక సంవత్సరం ప్లస్ ఒక రోజు కాల వ్యవధితో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. సెమీ అర్బన్ ఏరియాల్లో అయితే మీ ఖాతాలో కనీస మొత్తంగా 5,000 రూపాయలు ఉంచాలి. లేదా 50,000 రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఒకవేళ మీ ఖాతాలో ఈ మినిమం బ్యాలెన్స్ లేకపోతే తక్కువైన మొత్తంపై 6% వరకు పెనాల్టీ విధిస్తారు. లేదా 600 రూపాయల ఛార్జ్ చేస్తారు. వీటిలో ఏది తక్కువైతే అది వసూలు చేస్తారు. CICI బ్యాంక్ ఖాతాదారులు మినిమం మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ గా 5,000 రూపాయలు మెయింటైన్ చేయాలి. ఒకవేళ మీ ఖాతాలో కనీస మొత్తం లేకపోతే 100+ MABలో తక్కువైన మొత్తంపై 5% వరకు పెనాల్టీ విధిస్తారు. ఎస్ బ్యాంక్ ఖాతాదారులు ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనక్కర్లేదు.